వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి రోజా. సో జరుగుతున్న సంఘటన చూస్తారు కదా, నేను పెద్దగా దీని గురించి చాలా విడమర్చి చెప్పాల్సిన పని లేదనుకుంటే వీడియో ఒకటి చక్కర్లు కొడుతుంది. ఆల్మోస్ట్ కొన్ని వేల అకౌంట్లలో ఎక్కడ మనం ఇట్లా ఓపెన్ చేస్తే ఎక్స్ కానీ, ఇన్స్టా కానీ, ఫేస్బుక్ కానీ, యూట్యూబ్ కానీ ఎక్కడ చూసినా సోషల్ మీడియా మాధ్యమాలలో చక్కర్లు కొడుతున్న వీడియో అది. ఇంత ఘోరంగా వీడియో ఎట్లా లీక్ అయిందబ్బా అనుకున్న సందర్భంగా సడన్గా చూసిన వాళ్ళకు అబ్బా రోజా వీడియో లీక్ అయిందా అన్నట్లుగా. ఇంతకి దేనికి సంబంధించింది? అది కూడా లడ్డుకు సంబంధించింది. మళ్ళీ అటుపోయి ఇటుపోయి వీళ్ళ దౌర్భాగ్యం ఏంటంటే వీళ్ళ బతుకులు చేయడాలో ఏమనాలి, మళ్ళా పోయి ఆ దేవునితోటే పెట్టుకుంటారు. అక్కడ జరిగిన సిచ్యువేషన్కి ఇక్కడ మార్చి సోషల్ మీడియా అకౌంట్లలో దాన్ని నెగిటివ్ ఎవరికి తోచినట్టుగా నాకేమక్కరో ఆ ముక్క తీసి నేను వేసుకుంటా, వాళ్ళకేమో అవసరమో వాళ్ళు వేసుకుంటారు అన్నట్టుగా ఆమె. సో జోగి రమేష్ ఇంటి పైన దాడి జరిగిన నేపథ్యంలో, పరామర్శకు పోయిన నేపథ్యంలో ఆమె మాట్లాడిన మాట ఏంటంటే, ఇప్పుడున్న ప్రభుత్వంలోకి అసలు ఈ సిట్ విచారణ ఏదైతే ఉందో, ఈ నివేదిక వచ్చిందో దాన్ని చూసిన తర్వాత ఒక్కరి ముఖంలో కూడా ఆనందం లేదు, నవ్వు లేదు, సంతోషం లేదు, భయంతో చస్తున్నారు, ఎక్కడ ఇరుక్కపోతామోనని ఆమె కూర్చొని మాట్లాడుతుంది. కానీ దానికి ఎట్లా ఫ్లేరప్ ఇచ్చిరు? అదొకటి కట్ చేసేసి వీళ్ళేదో భయంతో కల్తీ చేసినాము, సో ఆ భయంతో రేపు ఏమవుతుందో తెలియక మన ముఖంలో ఆనందం లేదు, ఏమీ లేదు, మనం క్షణక్షణం చస్తున్నాం అన్నట్టుగా దాన్ని వేసుకుంటున్నారు. అరే కొంచెమన్నా ఆమె మళ్ళీ వాళ్ళ దగ్గర ఇప్పుడు అంత ఈజీగా ఆమె కావలసుకొనే అది ఎవరో పర్మిషన్ లేకుండా ఏం తీసి ఉండరు ఆ వీడియోని. అంత బాహటంగానట ఈమె పోయి ఆడ కల్తీ కలిపిందని చెప్పట మనం చేస్తున్నాము, మనం ఏడ ఇరుక్కుపోతాం అనేదా ఏమన్నా అంటే ఏ రకంగా ఈరోజు ఇందులో ఎవరు సక్కమని కాదు, ఎవరికి అవసరం ఎప్పుడు దొరుకుతుందా కాచుకొని కూర్చుందాం అన్నట్టుగా. ఇందులో నేను వైసీపీ ఏదో గుడ్డు లేకపోతే ఇక్కడ టీడీపీ ఏదో బ్యాడ్ అనే సందర్భంలో చెప్పట్లేను. ఇట్లాంటి చెత్తని వాడుకోవడం మానేసేయండి. మళ్ళా మీరు తిప్పి ఎక్కడికి తీసుకొస్తారు తెలుసా? ఆ తిప్పి తీసుకొస్తుంది లడ్డు దగ్గరికి తీసుకొస్తారు. కాబట్టి దయచేసి దరిద్రాన్ని ఇంకనన్నా మానుకోండి అనేది మాత్రం చెప్తున్నాం.